నాయన మాలో దైవ లక్షణాలు ఉండాలని, సాక్షాత్తు నీ కుమారులమని, భూమి మీదకి కొంతకాలం మమ్మల్ని పంపించావని, ఈ భూమిని విడిచి ఎంత శుద్ధులమై భూమి మీదకు వెళ్ళామో అంతే శుద్ధులుగా నాయన పరలోకానికి రమ్మని నాయన మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక తండ్రి, నాయన నీ బిడ్డలమైన మేము నాయన నీ దైవ లక్షణాల్లో ఇమిడిపోయి ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకుంటారని, త్వరలో రానయ్యున్న నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామంలో ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం దేవుని ఆలయానికి వెళ్ళినా, దేవుని కూర్చున్నటువంటి కోటాలైనా, దేవుని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దేవుడు అనేసరికి మనం ఎలా పడతా వెళ్ళిపోయి ఏది పడితే ఇది తినేసి కాదు. దేవుడు అనేసరికి కొన్ని ప్రత్యేకమైన గుణగణాలు ఆయనకు ఉంటాయి. దేవుడు అనేసరికి ఆయన ప్రేమ, ఆయన సాత్వికము, ఆయన దీర్ఘశాంతము, ఆయన దయాలత్వము, ఇవన్నీ ఆయనలో నుంచి మనం నేర్చుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి ఇవన్నీ కూడా. దేవుడు అనేసరికి మనం వెతుకుతేనే కానీ దొరకడు దేవుడు. అది కూడా ఆసక్తితో వెతకాలి. బైబిల్ ఏమంటుందంటే, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కారేమోనని యెహోవా ఆకాశము నుండి నన్ను పరిశీలించుచున్నాడట. మన అనుదిన జీవితంలో, మన అనుదిన కార్యక్రమాల్లో ఎన్నో పనుల్లో నిమగ్నమైపోయి ఉంటాం. మనం చాలా పనులు, ఉదయం లేస్తే సాయంత్రం వరకు చాలా పనులు ఉంటాయి. పని లేని వాడు అంటే ఎవడో ఉండడం. ఏదో పని నువ్వు ఖాళీ అనుకున్నా ఏదో పని కల్పిస్తుంది ఖచ్చితంగా కాలం. కానీ దేవుణ్ణి ప్రత్యేకంగా వెతుకుతేనే దొరుకుతుంది, వెతకకపోతే దొరకడన్న విషయం మాత్రం గమనించండి. ప్రారంభంలో దేవుడు మానవును సృజించిన పిదప ఆయనలో ఉన్నటువంటి గుణగణాలంతా కూడా మనిషికి అనుగ్రహించేసాడు. అంటే ప్రారంభంలో మానవుల్లో దైవ లక్షణాలు ఉన్నాయి. ప్రారంభంలో మనిషిలో దైవ లక్షణాలు ఉన్నాయి. ఏమంటే కానీ ఎప్పుడైతే ఏదైనా వనంలో తినకూడని వృక్ష ఫలాలు తిన్నామో, తిన్న తర్వాత మనిషిగా కేవలం మిగిలిపోయాడు. అంటే దైవ లక్షణాలు కలిగిన ఈ యొక్క మానవుడు కేవలం నరుడుగా మాత్రమే మిగిలిపోయాడు. ఇలా నరుడుగా మిగిలిపోయిన తర్వాత ఆ నరుడు దేవునికి దూరం అయిపోయి అత్యంత క్రూరమైన లక్షణాలు కలిగి జీవిస్తున్నాడు. అంటే దేవత్వం కలిగిన మనిషి మానవత్వం మర్చిపోయి క్రూరత్వంలోకి వెళ్ళిపోయాడు మానవుడు. ఎప్పుడైతే పాపం అనేది విపరీతంగా విస్తరిస్తూ ఉంటుందో, పాపం అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందో, ఈ పాపం విస్తరిస్తున్నప్పుడు దేవుడు అలనాడు ఒక ప్రవక్తనో, ఒక దైవ సేవకునో, లేకపోతే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారినో భూమి మీద పంపించి వాళ్ళ రక్షణలోనికి నడిపించడానికి చాలా సాహసం చేశాడు. వింటున్నారా? చాలా సాహసం చేశాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఉన్నటువంటి దైవ లక్షణాలను ఈరోజు మనం ఆలోచిద్దాం. మనం నీటి థాట్స్లోకి వెళ్దాం, వల్లొద్దు, పాజిటివ్ థాట్స్లోకి వెళ్దాం. యేసులా నేను ఎందుకు జీవించలేకపోతున్నాను, యేసులా దైవత్వపు లక్షణాలు నాకు ఎందుకు లేవు, యేసులా నా జీవితం ఎందుకు మార్చుకోలేకపోతున్నాను అనేటువంటి బాధ మీలో కలగాలి తప్ప యేసు జీవితాన్ని మీ ముందు పరచాలని ఆశపడుతూ ఉన్నా. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు ఏ సాక్ష్యం ఇస్తున్నాడు? భూమి మీదకి ఎంతో మంది మానవులు వచ్చారు, చనిపోయారు, వచ్చారు, చనిపోయారు. ఏదో సమయంలో ఏదో క్షణంలో దేవుని విసిగించిన వాళ్ళే, ఏదో సమయంలో ఏదో క్షణంలో దేవునికి దుఃఖం కలిగించిన వారే. కానీ ఒకే ఒక్క ఆయన మాత్రం
ఆయన మనసును అర్థం చేసుకున్నాడు. దేవునికి సంతోషాన్ని ఇచ్చినటువంటి తనయుడే దేవుడు. ఉదాహరణకి ఒక తల్లి ఎంత అపురూపంగా పిల్లని కంటదా, పిల్లోని కంటదా. ఆ పిల్లోని వల్ల ఆమెకు సంతోషం ఉంటే నిజంగా ఆ తల్లి చాలా ధన్యురాలు. అంతే కదా. బిడ్డను కన్నాం, ఆ బిడ్డ ప్రయోజకుడు అయ్యాడు. ప్రయోజకుడు అయ్యాతున్న భూమి మీద తల్లి పేరు తండ్రి పేరు నిలబెడుతున్నాడు. ఇలా నిలబెడితే తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు కదా. అలాగే దేవుని పేరును భూమి మీద నిలబెట్టి ఆయనకు సంతోషాన్ని ఇచ్చినటువంటి ఒకే ఒక్క తనయుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన బాప్తిసం తీసుకుంటున్న క్షణంలో, ఆయన బాప్తిసం తీసుకుంటున్నటువంటి ఆ క్షణాల్లో తండ్రి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని. వింటున్నారా? ఏమన్నాడమ్మా? యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఏమన్నాడు? ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పెడతాడట, తల్లిని సంతోష పెడతాడట. వింటున్నారా? జ్ఞానము కలిగిన కుమారుడు తల్లిని తండ్రిని సంతోష పెట్టుతాడు అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయన ఎవరు అనేసి ప్రశ్నిస్తే ఆయన దైవ కుమారుడుగా పరిచయం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఏమండి, పుట్టినప్పుడు చాలా మంది సంతోషిస్తారు. నాకు వారసుడు పుట్టాడు, నా కుమారుడు పుట్టాడు అని చాలా మంది సంతోషిస్తారు. సంతోషించిన వాళ్ళు మనం కూడా ఉంటాం కదా. కానీ కుమారుడు పుట్టినప్పుడు సంతోషం కంటే కుమారుడు ప్రయోజకుడైనప్పుడు సంతోషం ఎక్కువగా వ్యక్తపరుస్తాం. అవునా కదా. ఎవరన్నా సపోజ్ ఉదాహరణకి, అబ్బా ఏ కుమారుని కన్నావమ్మా నువ్వు నిజంగానే, ఎంత అద్వితీయ కుమారుని కన్నావమ్మా నువ్వు నిజంగానే అమ్మా అని ఎవరన్నా పొగుడుతున్నారు అనుకుంటే తన కొడుకు కోసం, అప్పుడు ఏమంటది? నా జన్మ ధన్యమైంది అంటది. ఎందుకనంటే ఆ కొడుకును బట్టి ఎవరికి పేరు వచ్చింది? తల్లికి పేరు వచ్చింది, తండ్రికి పేరు వచ్చింది. అలాగే పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును చూసి ఏమంటున్నాడు అంటే, ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఇంతకీ యేసు ఎవరో? యేసు ప్రభు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకమందున్న తండ్రి అయిన దేవుని కుమారుడు. అర్థమైందా? దేవుని కుమారుడు. ఆ కుమారుడిని మళ్ళీ ఇంట్రడక్షన్ చేస్తూ ఏం మాట్లాడుతుండో మళ్ళీ మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అతడు మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము, ఒక్క నిమిషం, రూపాంతర కొండ మీద మాట్లాడుతున్న సందర్భం అది. 17 కొండ దిగి వచ్చుచుండగా, ఆ కొండ దిగి వచ్చుచుండగా, వచ్చిన చెప్తున్నామా? 9వ వచనం. ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు ఒకటో వచనం. 17వ అధ్యాయము 1వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని పోయి ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అని ఉందండి. అక్కడ వరకు ఆలోచిద్దాం. ఆయన వస్త్రములట తెల్లగా ఉన్నాయంట. ఆ వస్త్రాలంటే ఏ చాకలి కూడా ఉతకలేడట. అంత గొప్ప తెల్లగా తగదగా మెరిసిపోతున్నటువంటి వస్త్రాలు ఆయనకు ఉన్నాయటండి. వస్త్రాలు అనేసరికి ఏంటో తెలుసా? ఆయన్ని స్వచ్ఛమైన మనస్సు. వింటున్నారా? ఏ మనుషులు కూడా
అంత స్వచ్ఛమైన మనసు ఉండదో, నిజంగా యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ స్వచ్ఛమైన మనసు మరి ఎవ్వరికి ఉండదనేటువంటి ఒక సిగ్నల్ ఇస్తున్నాడు. వింటున్నారా? మన మనసులో ఏదో మలినం ఉంటుంది, మన మనసులో ఏదో మలినం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అర్థమవుతుంది? మనం బట్టలు ఉతుకుతాం కదా, తెల్లని సొక్క వేసుకుంటాం, మనం వైట్ షర్ట్ వేస్తాం. ఈ వైట్ షర్ట్ 2-3 సార్లు ఉతికేసాం అనుకోండి, సపోజ్ ఉదాహరణకి, కొన్నప్పుడు ఉన్నటువంటి ఆ తెలుపు తర్వాత ఉండదు. ఉంటుందా? కొన్నప్పుడు ఉన్న ఆ తెలుపు 2-3 ఉతుకులు వచ్చేసినాయి అనుకోండి ఉదాహరణకి, మళ్ళా తెలుపు వస్తుందా? రాదు. అర్థమవుతుందా? కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మనసులో మలినం అనేది ఉండదు. అంత స్వచ్ఛమైన అమూల్యమైనటువంటి మనసు యేసుక్రీస్తు ప్రభువు వారిది. మీకు ఆ విషయం చెప్తా. మనకు ఆవు తెలుసు, గేదె తెలుసు. గేదె ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. అది ఇచ్చే పాలు ఎలా ఉంటాయండి? తెల్లగా ఉంటుంది కదా? తెల్లగా ఉంటాయి లేదా? దాని మనస్సులో ఒకసారి ఆలోచించండి. దాని మనస్సులో ఒకసారి నువ్వు కానీ అన్వేషిస్తే, నువ్వు ఆలోచిస్తే ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నిజంగానే దాని మనసు. విషయం చెప్తా, మనకు పనికిరానివన్నీ కూడా ఆవు పడేస్తామండి. ఏదైనా చిన్నదైనా మనసులో పెట్టుకోండి. అర్థమవుతుందా? చిన్నపిల్లలకి ఈ ఏరియాలో ఎక్కువ శాతం నాకు తెలిసి మా చెల్లమ్మలు అలా ఏం చేస్తారంటే, పిల్లలకి ఆ రోడ్డు మీద తీసుకెళ్ళి చిన్న చిన్న ముద్దలు కలిపి ఆ పిల్లలకి ఎడతా ఉంటారు. వాళ్ళు మొక్క వికారం పెట్టుకున్నాడు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఏమంటారు? ఎత్తి మీద టప్మని ఇచ్చి, తిన్నా మెతికిలైనా మనస్ఫూర్తిగా తినరా అంటారు. అలాగే విన్న 2 మాటలైనా మనస్ఫూర్తిగా వినాలి కదా మనం, అంతేనా? ఎస్. ఆవు మనకు తెలుసు. ఆవులో ఎంత మంచి మనసు ఉంది, ఎంత తెల్లటి మనసు ఉంది? చాలా మంచి మనసు ఉంది. ఎందుకంటే మనకి పనికిరానివన్నీ కూడా దేని పడేస్తాం? ఆవు పడేస్తాం. అవునా? మన పంట పండించినప్పుడు యాక్చువల్లీ ఆ పంట పండించిన తర్వాత గింజలు మనకే, ఆ బియ్యపు గింజలు మనకే, కానీ గడ్డి దేనికి? ఆవుకి. అవునా? అన్నం వండుకుంటున్నప్పుడు ఆ బియ్యాన్ని శుభ్రంగా కడుగుతాం. ఆ కడిగిన నీళ్ళు ఎవరికి? ఆవుకి. గింజలు ఎవరికి? మనకే. మళ్ళీ అన్నం వండుకుంటున్నప్పుడు గెంజి దానికి, భోజనం ఎవరికి? మనకే. మిగిలిపోయిన తర్వాత మళ్ళీ కడుగ్గా మార్చేసి దానికి అడతాం. అంటే టోటల్గా చెప్పాలంటే నీకు పనికి రానివన్నీ కూడా ఆవుకు పడేస్తావు, లేకపోతే గేదెకి పడేస్తావు. అంటే నీ పనికి రావు కనుక పడేస్తావు. పనికొస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇవ్వవు. అలాగే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారికి నువ్వు ఏదైనా సరే పనికి రానివన్నీ పడేసిన స్వచ్ఛమైన ప్రేమని నీకు అందిస్తున్నాడు. అమూల్యమైన ప్రేమను అందిస్తున్నాడు. దానికి సూచనగానే రూపాంతరమైనటువంటి కొండ మీద ఆయన మనసును వ్యక్తపరుస్తానికి ఆయన చూపిస్తున్నటువంటి ఆ దర్శనాన్ని బట్టి పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, ఇదిగో ఈయన నా కుమారుడు. చూడండి అక్కడ మాట ఏమంటుందో, 17వ అధ్యాయం. వెంట పెట్టుకొని కొండ మీదకు ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాడు. ఆయన ముఖము సూర్యుని వల్ల ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండే. అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టేస్తాం. వింటున్నారా? ఎన్ని పర్ణశాలలు కడతారట? 3 పర్ణశాలలు కడతారట. అంటే విషయాన్ని అర్థం చేసుకోండి. ఎప్పుడో యేసు కంటే ముందు మరణించినటువంటి ఏలియా, మోషే,
వీళ్ళిద్దరు ఎప్పుడైతే పాతాళ లోకం నుంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చారో, వచ్చిన పిదప 3 పర్ణశాలలో కట్టేస్తావంటే ఇక నువ్వే దేవుడవు, నువ్వే దేవుడవు, నీ భక్తులే మోషే, నీ భక్తులే ఎవరో ఏలియా, కనుక 3 పర్ణశాలలో కడతాం. 3 పర్ణశాలలో కట్టిన తర్వాత ఇక్కడ నీకు ఆరాధన జరుగుతుంది, ఇక్కడ నీకు ఆ ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ నీకు అనేక కార్యక్రమాలు జరుగుతాయి. కనుక నీకు అనేక కార్యక్రమాలు జరుగుతాయి, ప్లస్ మాకు కూడా బోనస్ బెనిఫిట్ ఉంటుంది. పేతురు గారు ఉన్నంతకాలం ఆ పర్ణశాలలో ఆరాధన జరగవచ్చు. పేతురు గారు చనిపోయిన తర్వాత ఎవరో వస్తారు, వ్యాపారంగా మార్చేస్తారు, అంతేనా? ఈరోజు గుళ్ళు ఎలా ఉన్నాయంటే, దేవాలయాలు ఎలా ఉన్నాయంటే, వీధికో దేవాలయం, రోడ్డు మీద పక్కన చిన్నది కానీ ఏదైనా కనిపించిందనుకో అక్కడ దేవాలయం, అక్కడ మళ్ళీ అర్చనలు, పూజలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలా ఆదాయం పెరుగుతున్న కొద్ది దేవుని పక్కన పెట్టేస్తారు, ఆదాయానికి ప్రాధాన్యత ఇస్తారు. అది ఎలా ఉన్నా సరే నేను దేవునిగా మేము కొలుస్తాము, దేవునిగా నిన్ను నిలబెడతాము, నువ్వే మా దేవుడు, నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు మాకని వాళ్ళు అక్కడ అలా పొగుడుతుంటే యేసును పంపించిన దేవుడికి ప్రాధాన్యతనిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు దైవ కుమారుడు, దేవుని యొక్క కుమారుడు. ఈ దైవ కుమారుడు ఎవరికి ప్రాధాన్యతనిచ్చాడు? దేవునికి ప్రాధాన్యతనిచ్చాడు. విషయం బాగా అర్థం చేసుకో. నేను ఎవరన్నా పొగుడుతున్నారు అనుకోండి, ఉదాహరణకి నీ అంతటో లేరురా అన్నావు అనుకో, సపోజ్ ఉదాహరణకి, అసలు పట్టుకోగలమా చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆకాశం అంత ఎత్తుకెళ్ళిపోతాడు. నేను చెప్పిందే ధర్మం, నేను చెప్పిందే శాస్త్రం, నేను చెప్పిందే వేదం అంటే నలుగురు మెచ్చుకునేసరికి మన యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది? నేను తప్ప ఇంకెవరు లేరనేటువంటి భావజాలం వస్తుంది. యేసులో అలాంటి కల్మషము ఏమాత్రము కూడా ప్రవేశించలేదు. నాకంటే గొప్పవాడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడని ఆయన తండ్రికి ప్రాధాన్యతనిచ్చాడు, మనుషులకు ప్రాధాన్యతనివ్వలేదు. ఇంకో విషయం చెప్తాను జాగ్రత్తనండి. మీ జీవితాల్లో మొట్టమొదటి ప్రాధాన్యతను ఎవరికి ఇవ్వాలి? ఎవరికివ్వాలమ్మా? దేవునికి ఇవ్వాలి. ఉదయాన్నే లెగుస్తాం, బాగా వినాలి, ఉదయాన్నే లెగుస్తాం, లేచిన వెంటనే ఫస్ట్ గుంట ఎవరితో మాట్లాడాలి? ఎవరికి ప్రార్థన చేయాలి? మనం చాలా మంది, అంటే నేను విమర్శిస్తాను, చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మొట్టమొదటిగా సెల్ ఫోన్ పట్టుకుంటారండి. గతంలోనైతే కనీసం ఒక ఫోటో పెట్టుకునేవారు ఎదురుకుండానే, లేచిన వెంటనే నేను దేవుని యొక్క ఫేస్ చూడాలనుకునేవారు, ఆ ఫోటో చూసుకునేవారు. ఇప్పుడైతే సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. అంతేకాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట నీ జీవితంలో ఏదైనా సరే, అది మేలు జరిగినా ఏది జరిగినా మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేవుడికి తప్ప ఇంకెవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. నీకంటే గొప్పవాడు దేవుడు, నీకంటే ఉత్తముడు దేవుడు, నీకంటే మంచివాడు దేవుడు, నీకంటే 1,000,000 రెట్లు మంచివాడు ఆరాధ్య దైవమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నీకంటే గొప్పవాడని, నాకంటే గొప్పవారు ఉన్నారని నువ్వు తగ్గించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనది. అలా తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు. అర్థమైందా? నువ్వు ఎంతటి వాడైనా మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, నేనే గొప్పవాడు అనేటువంటి విర్రవీగా అనుకోండి, ఉదాహరణకి మనల్ని తగ్గించేస్తాడు దేవుడు. అది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యేసు మనసు చాలా పరిశుద్ధమైనది, యేసు మనసు చాలా నిర్మలమైనది. పాపానికి తన జీవితంలో ఎక్కడా కూడా చోటు ఇవ్వలేదు, కల్మషానికి ఎక్కడా కూడా తన జీవితంలో చోటు ఇవ్వలేదు. ప్రేమైన ఆయన దైవ కుమారుడు. ఇంకో మాట చూపిస్తాను చూడండి, ఇంకో మాట మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. యేసుని ఏమని పిలుస్తున్నారండి? యేసుని ఏమని పిలుస్తున్నారు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. వింటున్నారా? మరలా చెప్పనా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క
సువార్త ఆరంభం అని ప్రారంభిస్తున్నారు. వినాలి వినాలి. మనకి ఎప్పటి నుంచో తెలుసు, తల్లి గర్భవతి అయిందండి. తల్లి గర్భవతి అయింది. గర్భవతి అయిందని తన భర్తకు చెప్పింది. ఎందుకంటే వివాహ దాంపత్య జీవితంలో మొట్టమొదటిగా గర్భవతి అయినప్పుడు తన భర్త కూడా అంత సంతోషిస్తాడు. ఏమంటే ఆయన ప్రెగ్నెంట్ అనేసరికి, మనం తల్లిదండ్రులు కాబోతున్నాం అనేసరికి, ఇదిగో త్వరలో మనం తల్లిదండ్రులు కాబోతున్నామని ఎప్పుడైతే అంటామో, అన్న వెంటనే ఏం చేస్తాడంటే అతను బయటికి వెళ్ళి బజారుకి వెళ్ళి చిన్నపిల్లల బొమ్మలు తీసుకొచ్చి ఏం చేస్తాడో, చిన్నపిల్లల బొమ్మలు తీసుకొచ్చి ఆ గోడ చుట్టూ అంటిస్తాడు. ఎందుకంటే తన పుట్టబోయే బిడ్డ ఇంత అందంగా ఉండాలనేసి కోరుకుంటుందండి. వింటున్నారా? ఇంత అందంగా ఉండాలని కోరుకుంటారు. ఈ కోరుకుంటున్నప్పుడు తల్లి యొక్క చూపు బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది. ఎప్పుడైతే ఆ ఫోటో చూస్తూ 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 ఉంటుందో, ఆ బిడ్డ రూపం, ఆ ఫోటోలో ఉన్న రూపం కడుపులో తయారైపోతుంది. అర్థమైందా? మనకు కూడా కొన్ని సామెతలు వచ్చాయి. ఆ సామెతలు నిజమే. తల్లి గట్టు మీద మేస్తే పిల్ల చేలో మేస్తుందా? అదే పిల్ల తల్లి చేలో మేస్తే పిల్ల గట్టు మీద మేస్తుందా? అంటే తల్లి మనస్తత్వం ఎలాగ ఉంటుందో పిల్ల మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. అంటే తల్లి ఏ దారిని వెళ్తుందో పిల్ల కూడా అదే దారిని వెళ్తుంది. పిల్లలు మీరు అబ్జర్వేషన్ చేయరు. పిల్లలు ఏం చేస్తారో తెలుసా? మా పుట్టోడు ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తారో తెలుసా? వాడు పాదం సైజ్ చాలా చిన్నదండి. అండి వాడు పాదం సైజ్ చిన్నదే, వాడి చెప్పులు సైజ్ చిన్నవి. వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్పులు బయట కూర్చోడు అనుకోండి, సపోజ్ వీడి చెప్పులు మానేసి ఆ చెప్పులు వేసుకుంటాడు. వాళ్ళ నాన్న మాట్లాడాలనుకుంటాడు, వాళ్ళ నాన్న గొడవాడాలనుకుంటాడు, వాళ్ళ నాన్న ప్రవర్తించాలనుకుంటాడు. అంటే తల్లిదండ్రులు ఎవరిని వెంబడిస్తారు? ఆ పిల్లలు ఎవరిని వెంబడిస్తారు? తల్లిదండ్రులు వెంబడిస్తారు. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరిని వెంబడిస్తాడు చెప్పాలి? ఎవరిని వెంబడిస్తారు? ఇక్కడే కదా దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క సువార్త ఆరంభం అన్నారు. అవునా? సాక్షాత్తు దైవ కుమారుడైన క్రీస్తు ఎవరిని వెంబడిస్తాడు? ఎవరి లక్షణాలు వస్తాయి? ఎవరి మనస్తత్వం వస్తుంది అంటే దేవుని మనస్తత్వమే యేసుక్రీస్తు ప్రభువు వారికి సంపూర్ణంగా వస్తుంది. అవునా కదా? సంపూర్ణంగా వస్తుంది. అయితే మానవులను మోసం చేయడానికి మరొకడు రంగ ప్రవేశం చేశాడు. వారి దృష్టి యేసుప్రభు అంటారు, మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అంటాడు. అవునా? ఈ అపవాది సంతానం ఎలా ఉంటారు? దుష్టుల్లాగే ప్రవర్తిస్తారు, దుష్టుల్లాగే మాట్లాడతారు, దుష్టుల్లాగే కుయుక్తులు పన్నుతారు, దుష్టుల్లాగే అన్ని కార్యక్రమాలు చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిలో సంపూర్ణమైనటువంటి దైవ లక్షణం ఉంది. ఆయనలో సంపూర్ణత ఉంది. ఆయన చూసిన దేవుణ్ణి చూసిన ఒకటేలా ఉంటుంది. ఇంకో మాట చూపిస్తా. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. వారితో చెప్పాను, తండ్రి పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు నాకు తండ్రి అన్నాడండి. వింటున్నారా? వింటున్నారా? ఇప్పుడు కొంచెం విడగొడతాం, జాగ్రత్త వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే వినాలి. సందర్భం వినాలి. దేవుడు ప్రారంభంలో ఏం చేశాడంటే మానవుణ్ణి, అంటే దేవుడు మనిషిని చేయకముందు మనిషికి అసిస్టెంట్ని చేశాడు, అంటే సేవకులను చేశాడు, అంటే పని మనుషులను పెట్టాడు మొత్తమంట. వింటున్నారా? ఒక ఇంట్లో 10 మంది పని మనుషులు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళనే కదా అర్థం. వాళ్ళు చాలా గొప్పవాళ్ళనే కదా అర్థం. 10
10 మంది పని మనుషులు మెయింటెనెన్స్ చేస్తున్నావంటే నువ్వు ఎంత గొప్ప వాళ్ళు అయితే అంత మెయింటెనెన్స్ చేస్తారు. అవునా? ఎంత గొప్ప వాళ్ళు అయితే అంత మెయింటెనెన్స్ చేస్తారు. ప్రతి విషయంలో కేర్ తీసుకుంటారు. అర్థమవుతుందా? పని మనుషులు వేరు, సొంత కుమారులు వేరు. పని మనుషులు వేరు, సొంత సుతులు వేరు. ఆస్తి అంతా పని మనిషికి రాసిస్తారా, లేకపోతే ఆస్తి అంతా కుమారుడికి రాసిస్తారా? తండ్రి ఆస్తి ఎవరిదే? కుమారుదా లేకపోతే పని మనుషులదా? పని మనుషులది కాదు. మీకు కనబడుతున్న ఈ సర్వ సృష్టి అంతా కూడా గాలి, నీరు, అగ్ని, మట్టి, విశాలం, ఈ సర్వాంతరం అంతా కూడా ఎవరిది అంటే ఎవరంటే వాళ్ళందరూ కూడా పని మనుషులు, సేవకులు. మనం చెప్పినట్లుగా వినాలి. గాలి మనం చెప్పినట్టు వింటుందా లేదా? వింటలేదా? గాలి మనం చెప్పినట్లు వినాలమ్మా. ఎలాగంటారా? ఉదాహరణకి సైకిల్కి గాలి కొట్టించుకుంటారు. ఏమో కొట్టించుకుంటారా? సైకిల్కి గాలి కొట్టించుకుంటారు. ఆ గాలి అంతా లోపలికి వెళ్ళాలి. అవునే? ఆ గాలి అంతా లోపలికి వెళ్ళాలి. నువ్వు విడుదల చేస్తేనే కానీ దానికి విడుదల లేదు. ఆ సైకిల్లో ఉన్నటువంటి ఆ నట్టు ఇప్పావనుకో, నీకు ఇష్టం ఉంటే ఇప్పుతావు, ఇష్టం లేకపోతే ఏం చేస్తావు? ఇప్పావు. అప్పుడు ఏమవుతుంది? ఆ నట్టు ఇప్పావంటే టక్మని బయటకు వస్తుంది. అంతవరకు ఎక్కడ ఉండాలి? నీ దాసులుగా, నీ దాసోహం అవుతూ నీ సైకిల్ చూపు లోపలే గాలి బంధింపబడాలి. అంతవరకు బంధిస్తూనే ఉంటావు. గాలి నీ మాట వినాలి. వింటున్నారా? గాలిని ఎలా మళ్ళించాలో అలా మళ్ళిస్తున్నావు. గాలిని ఎలా కావాలంటే అలా చేసుకుంటున్నావు. అవునా? ఇప్పుడు పొయ్యి ఉంది, అగ్ని కదా, అగ్ని ఉంది కదా. ఇప్పుడు ఈ అగ్ని అనేది యాక్చువల్లీ నువ్వు ఎలాగా ఆపరేట్ చేస్తే అది అలాగే పనిచేయదు. గ్యాస్ స్టవ్ మీద అగ్ని వస్తుంది కదా, గ్యాస్ స్టవ్ మీద సిమ్మిలో పెట్టరా అంటాడు. అంటే అర్థం ఏంటి? తక్కువ రావాలి, మళ్ళీ ఎక్కువ వస్తే వదలదు. స్టవ్ మార్చేస్తాం, పొయ్యి మార్చేస్తాం, అంతేనా? హైలో పెట్టరా అంటాడు. హైలో పెడితే ఆ అగ్ని ఎక్కువ రావాలి. అంటే గాలిని బంధిస్తున్నాం, అగ్నిని బంధిస్తున్నాం, అలాగే మట్టిని ఉపయోగించుకుంటున్నాం, ఆకాశాలను ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు ఈ బిల్డింగ్ మట్టి, ఇదంతా కూడా స్థలం. ఈ స్థలం నీకు ఎలాగా కట్టుకోవాలనుకుంటే అలా కట్టుకుంటావు, అది నీ ఇష్టం. అవునా కదా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ నీకు దాసులు, ఇవన్నీ నీకు పని మనుషులు, ఇవన్నీ నీకు దాసోహం అవుతున్నాయి. అంతేకాదు, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కూడా నీకు దాసోహం అవ్వాలి. సముద్రంలో ఉన్నటువంటి చేపలు కూడా నీకు దాసోహం అవ్వాలి. మృగాలు నీకు దాసోహం అవ్వాలి. సమస్తము నీకు దాసోహం అవ్వాలి. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు. నీకంటే ముందు యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు. అంటున్నారా? నీకంటే ముందు దేవుని కుమారుడు. ఈరోజు మృగమైనా సరే నీకు లోపడుతుందని దానికి కారణం ఏంటి అంటే యువర్ సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువులో దైవ లక్షణాలన్నీ ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి దైవత్వం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారు. అదే దేవుని కుమారుడు అయిన నీలో ఎందుకు ఉండలేదో నాకు అర్థమవుతలే. మనలో కూడా ఉండవలసిన దైవ లక్షణాలు, మనలో ఉండవలసినటువంటి జాలి, దయ, నీతి, ఇది మనలో ఉండవలసింది. మనలో అవి ఏమి కనగబడకపోతే మనం దైవానికి మనకి సంబంధం ఉండదు. ప్రియమైన వాళ్ళ అదవుతుందా? జాలి అనేది ఎవరి మీద జాలి పడాలో, ఎవరిని కనికరించాలో, ఎవరి ఎలా జాలి దయ కలిగి ఉండాలో ఆ లక్షణాలు మీలో పెంపొందించుకోండి. ఒక మాట చెప్తా, నేను ఎప్పుడు చెప్తున్న మాట మళ్ళీ చెప్తా మాట. మన ఆలయానికి వెళ్తాం, ఏమండి తెల్ల బట్టలు వేసుకుంటామండి. ఎవరిని విమర్శించటంలే, తెల్ల బట్టలు వేసుకుంటామండి. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు మనసు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? తెలుపు దేనికి సూచన? నేను తెల్లని వస్త్రాలు వేసుకున్నానంటే తెలుపు దేనికి సూచన? నా మనసు స్వచ్ఛమైనది, నా మనసులో ఏ కల్మషము లేదు, నా మనసులో స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉందనేసి మనం చెబుతున్నట్టు అర్థం. తెల్లని వస్త్రాలు వేసుకుని దేవాలయానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ దేవాలయానికి వెళ్ళిపోతున్న మధ్యలో మనకలాగే తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చి, మనకలాగే అతడు కూడా 9 మాసాలు తల్లి గర్భంలో ఉండి
భూమి మీదకి వచ్చిన వాడు నీ పక్కింటోడు కావచ్చు, నీ పొరుగింటోడు కావచ్చు, లేకపోతే నీకు నీ ముఖ పరిచయం లేనోడు కావచ్చు, వాడు ఆకలితో అలమటిస్తున్నప్పుడు, వాడు ఆకలితో ఉన్నప్పుడు, వాడు బాధపడుతున్నప్పుడు వాడికి పట్టెడు అన్నం పెట్టి వాడి కోసం ప్రార్థన చేసి అన్నం పెట్టి ప్రార్థన చేయాలి. పట్టెడు అన్నం పెట్టి వాడి ఆకలి తీర్చి ఆలయానికి వచ్చి పాట పాడరా తమ్ముడు అంటాడు. ఆలయానికి వచ్చి పాడు, అప్పుడు కదా దేవుడు మెచ్చుకుంటాడు. వాడికి అన్నం పెట్టడం మానేసి, వాడిని పట్టించుకోవడం మానేసి నువ్వు వెళ్ళి ఆలయంలో మంచి స్వరం ఎత్తి, మంచి గొంతుకెట్టి నువ్వు పాట పాడినా సరే దేవుడు మాత్రం నీ పాటను పట్టించుకోడు సోదరా. కదంటారా? ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టలేనటువంటి నీవు దేవాలయానికి వచ్చి నాకు పాట పాడితే సంతోషిస్తానా? ఇవి నా దేవుని కుమారుడవు కాదు అంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు దైవ కుమారుడు. చూసారా? ఇంత సృష్టిని అంతా మన పాదాల కింద ఎందుకు పెట్టాడంటే దేవుడు నిజంగానే మనం దేవుని బిడ్డలము కనుక. అర్థమవుతుందా? మరొక సందర్భం చూపిస్తాను. ఆయనే కాదు, మనం ఒక్క సందర్భం చూపిస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 31వ వచనం. అతడు ఎవడైనను మాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఎన్నో వచనం? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనం. నపంసకుడని ఒక ఆర్థిక శాఖ మంత్రి, అతడు కంద్రకే అనేటువంటి ఒక రాణి దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉంటాడు. ఇలా పనిచేస్తున్నటువంటి ఇతనికి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించేసరికి, ఆయన త్యాగాన్ని ప్రకటించేసరికి, ఆయన యొక్క గుణగణాలను ప్రకటించేసరికి, ఆయన దైవ లక్షణాలను ప్రకటించేసరికి అతనికి వెంటనే ఏ మనసు పుడుతుందంటే నేను ఎమ్మటిని రక్షణ పొందాలి, నేను ఎమ్మటినే పరలోక రాజ్యంలోనికి నేను చేరిపోవాలనేటువంటి మంచి ఉద్దేశం కలుగుతుందండి. ఇలా కలిగినప్పుడు బాప్తీసం తీసుకోవాలనుకుంటాడు. చూడండి అక్కడ, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథం నిలపమని అడిగాను. పిలుపు నీవు వినాలి, పిలుపు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు ఇస్తున్న సమాధానం అంటే బాప్తీసం ఇస్తున్నటువంటి పిలుపు నపంసకుడికి ఒక మాట చెప్తాడు. ఏమనంటే నపంసకుడు మాట చెప్తాడు. ఏమని మాట్లాడతాడంటే నువ్వు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చును అని చెప్తాడు. వింటున్నారా? బాప్తీసం ఇస్తున్నప్పుడు ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఏమని? నువ్వు పూర్ణ హృదయముతో, అసంపూర్ణమైన హృదయంతో కాదు. యేసు దైవ కుమారుడా, యేసు దేవుని కుమారుడా, యేసు ఎవరో తెలియకుండానే చాలామంది బాప్తీసం తీసుకున్నారు ఈరోజు. అవునా? రక్షణ అనుభవాలు లేవు, బాప్తీసం అంటే తెలియదు. అర్థమవుతుందా? దేవుడు ఎవరో తెలియదు, యేసుక్రీస్తు ఎవరో తెలియదు, పరిశుద్ధాత్మ ఎవరో తెలియదు. ఇవేమీ తెలియకుండానే చాలామంది మరి బాప్తీసం తీసుకున్నారు. అయితే అక్కడ నపంసకుడు చెబుతున్న సందర్భం ఏంటి చూడండి ఒకసారి. బాప్తీసం తీసుకుంటున్న వ్యక్తి ఏమని చెప్తున్నాడు చూడండి. యేసు కోసం ఏ సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నాను. యేసెవరు? యేసుప్రభు ఎవరు? దేవుని కుమారుడు. అర్థమైందా? యేసుప్రభు ఎవరమ్మా? దేవుని కుమారుడు. మరి దేవుని కుమారుడు దేవుడు కాదా? మరలా అడుగుతున్నా,
దేవుని కుమారుడు దేవుడు కాదా? మేకపిల్ల ఏమని పిలుస్తావా? పేరు పెట్టి పిలుస్తావా? మనకున్న పేరు దానికి ఏవు? మనకున్న పేరు దానికి ఉన్నాయా? లేదు. మేకపిల్ల ఏమనిస్తాం? మేకపిల్ల అంటాం. కుక్క పిల్ల అంటాం. అవునా? ప్రతి జాతికి పుట్టిన దాన్ని ఏమంటాం? ఆ జాతి బట్టే పిలుస్తాం. అవునా? మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు విత్తనం వేసామనుకోండి, మళ్ళీ మామిడి చెట్టే వస్తుంది. అప్పుడు మామిడి చెట్టు అంటాం, మరో పేరుతో పిలుస్తాం. ఇది తెలుసా అసలు? అరటి చెట్టు ఉందండి, అరటి చెట్టు విత్తనం వచ్చింది, దాన్ని ఏమని పిలుస్తాం? ఇది అరటి చెట్టు అండి అంటాం. అవునా? ఈ రూల్ మనకు తెలుసు. అరటి చెట్టు పుట్టిన దాన్ని, అరటి చెట్టు నుంచి వచ్చిన దాన్ని మామిడి చెట్టు అన్నాం. అరటి చెట్టే పుట్టిస్తుంది, మామిడి చెట్టు పుడుతుంది. అలాగే ఏ చెట్టు కాయలు ఆ చెట్టుకి ఏ చెట్టే పుట్టేస్తాయి. అట్ ద సేమ్ టైం దేవుడి కుమారుడు కూడా దేవుడే. వింటున్నారా? దేవుడి కుమారుడు కూడా దేవుడే. ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు, ఐఎమ్ గాడ్. ఎందుకంటే ఆ దైవ లక్షణాలే నాలో ఉన్నాయి కనుక నేను దేవుణ్ణి. ఆయనకి అధికారం ఉందో, ఆయనకి ఏ విధమైనటువంటి అద్భుతాలు చేశాడో, ఆయన ఏ విధమైనటువంటి మహత్కార్యాలు చేశాడో, ఆయన ఏ విధమైనటువంటి స్వస్థతలు చేశాడో, ఆయన ఏ విధమైనటువంటి ఆశ్చర్యకార్యాలు చేశాడో, అట్ ద సేమ్ టైం యేసు ప్రభు వారు కూడా ఏం చేశాడు. వింటున్నారా? ఓ మాట చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. తండ్రి ముద్రను ఎలాగూ లేపి, తండ్రి కుమారుడు, తండ్రికి ఏ లక్షణాలు ఉన్నాయి, కుమారుడు కూడా అదే లక్షణాలు ఉన్నాయి. భూమి మీద ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ప్రజలందరినీ ఆలోచించాడు అనుకోండి, ప్రజలందరికీ తాగడానికి నీళ్లు కావాలని ఓ వాటర్ ట్యాంక్ కట్టాడు అనుకోండి ఉదాహరణకి. అంటే తండ్రి పేరును కొడుకు నిలబెట్టినట్టే కదా. అంటే తండ్రిలో ఏ మంచి లక్షణాలు ఉన్నాయో అదే లక్షణాలు కుమారుల్లో కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? తండ్రిలో ఏ లక్షణాలు ఉన్నాయి, కుమారులు కూడా అదే లక్షణాలు ఉండాలా లేదా? మంచి లక్షణాలు. అవునా? మా బాబు ఏంటి మొత్తం జనాలందరికీ డబ్బులు దబ్బట్టుకున్నాడు, దీనివల్ల ఏ ప్రయోజనం ఉంటుంది, ప్రజలు బాగుపడతారు, మా ఆస్తులు కరిగిపోతున్నాయి, మా బాబు చాలా తప్పుడు పని చేశాడు అనేసి ఆ మేలు చేయకపోతే తండ్రికి తగ్గ తనయుడు కాదు అంటాం. అలాగే దేవునికి ఏ అద్భుతాలు ఉన్నాయో యేసు కూడా భూమి మీద అదే అద్భుతాలు చేశాడు. చూడండి ఏమన్నాడు? తండ్రి మృతులను ఎలాగూ లేపు బ్రతికించెను. తండ్రి మృతులను ఎలాగూ లేపు బ్రతికించెను, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. అద్భుతమైన మాట. భూమి మీద ఎవరైనా సరే, భూమి మీద ఎంతమంది అయినా సరే, ఎవరైనా చనిపోయారనుకోండి చూద్దాకు వస్తారు. చూద్దాకు వచ్చిన తర్వాత ఏమంటారు? ఎప్పుడు తీసేస్తారండి అంటారు. 6 సంవత్సరాలు కాపురం చేసింది కదా, 2 గంటలు ఉంటే తప్పేంటి అడుగుతారా? 20 సంవత్సరాలు అపురూపంగా నీ భర్త నీతో కాపురం చేశాడు కదా, సాయంత్రం 9 అయ్యిందనుకో ఉదాహరణకి, ఎవరిని ఇంకా ఇంటికి రాలేదేటండి మీరు ఇంకా నన్ను అంటదంట. 10 సార్లు ఫోన్ చేస్తుంది. చచ్చిపోయాడు అనుకోండి సపోజ్ ఉదాహరణకి, ఎమ్మటనే ఏంటి ఎప్పుడు తీసేస్తారండి అడరా? ఇప్పుడు ఉంచితే ఏమైనా ఉండనిస్తారా? ఈ వీధిలో కాదండి, ఏ వీధిలో మీరు మనం వెళ్ళేమంట పాతేద్దాం అంటారు. మనం వెళ్తే పాతేస్తాం. యేసు ప్రభు వస్తే మనమైతే పాతేస్తాం. యేసు ప్రభు వస్తే చనిపోయిన వాడిని సైతం తిరిగి లేపుతాడు. ట్రూ. చనిపోయిన వాడిని సైతం తిరిగి లేపే శక్తి యేసు ప్రభుకి ఉంది. దేవుడు ఆ శక్తిని యేసు ప్రభుకి ఇచ్చాడు. మీకు విషయం తెలుసా? కొడుకును నమ్మి
ఈ శక్తిని అతనికి ఇస్తే కాపాడుతాడు, నా పేరు నిలబెడతాడు అనే నమ్మకం ఉంటేనే కొడుక్కి అంత శక్తిని ఇస్తాడు కదా. మన తల్లిదండ్రులే మనం నమ్మరు, ఎందుకంటే మన ప్రవర్తన బాగుంది కనుక. తప్ప వాళ్ళు కాదు, మన మీద నమ్మకం లేదు. నాన్నబాబు చిన్నప్పుడు ఏం చేస్తాడో తెలిసి ఇటు ప్రవర్తన ఇటు బుద్ధి తెలుసుకోవడానికి ఏం చేస్తాడంటే కొత్త పకోడీ తెస్తాడు. ఆయన అక్కడ తినేలాంటి తినేలేడా, అక్కడ తినేలాంటి తినేలేడా, తినేస్తాడు. కానీ వస్తే ఏం చేస్తాడు, పకోడీ తెస్తాడు. తెచ్చి ఏం చేస్తాడు, కొడుకు దగ్గరకు వచ్చి చెయ్యి చాపుతాడు. ఇలాగ చెయ్యి చాపితే అతనికి చెయ్యింది చాపాడు, ఆ చెయ్యింది చాపాడు. తినేలాంటి అతనిదే కదా, కానీ చెయ్యెందుకు చాపాడంటే వీడు మనసు ఎరగాలి, వీడి మనసు తెలుసుకోవాలి, వీడి మనసు ఎటువంటిదో తెలుసుకోవాలి. అప్పుడు అమ్మటిన మంచి కొడుకు అయితే ఏం చేస్తాడంటే, నాన్న తెచ్చిందంతా నువ్వే తెచ్చావు కదా నాన్న, నా మీద ప్రేమతో నా కొడుకు ఇంటికాడ ఉంటాడని, నా బిడ్డ ఇంటికాడ ఉంటాడని, మరి తెచ్చిందంతా నువ్వే కదా నాన్న, అసలు నువ్వు తేకపోతే ఈ పకోడీ నాకు ఉండకపోతున్నానా, నువ్వు తెచ్చావు కనుక నాన్న ఇదిగో నాకు ఇది ఉందా నాన్న అని సంతోషపడతాడో ఆనందపడతాడో. అప్పుడు మనసును గ్రహిస్తాడో ఈ కొడుకు చాలా ఉత్తముడు అని ఏం చేస్తాడమ్మా, మనసు గ్రహిస్తాడు. అలాగే దేవుడు కూడా మనలను ఈరోజు పేద విధవరాడు దగ్గర కూడా 2 కాసులు అడిగాడు అంటే అది స్వీకరించడానికి దానికి కారణం ఏంటంటే నీ మనస్సు తెలుసుకుంటాడు. వింటున్నారా? అర్థమవుతుందమ్మా? ఏమ్మా అర్థమవుతుందా? అంటే నీ మనసు తెలుసుకోవడానికి నువ్వు శ్రేష్ఠ భాగాలు ఇస్తావా లేదని, నువ్వు శ్రేష్టమైనది ఇస్తావా లేదని, ప్రథమ ఫలం ఆయనకి ఇస్తావా లేదని, ప్రథమంగా ఆయనకే ప్రాధాన్యత ఇస్తావా లేదని నీ మనసు తెలుసుకోవడానికి మాత్రమే ఆయన నిన్ను అడిగాడే తప్ప ఆయన ఏమైనా పేదోడా? ఆయన పేదోడా? నువ్వు ఇచ్చిన దాని దగ్గర పప్ప కొనుక్కుంటాడా? అంటే ఈ సత్యవాక్యం అనేది ఈ సమాజంలో ఉంది కనుక ఆ సమాజాన్ని కాపాడుకోవాలి కనుక కాపాడుకోవాల్సిన నువ్వు ఇదిగో నీ ధనము ద్వారానైనా, నీ ఐశ్వర్యం ద్వారానైనా, నీ యొక్క జ్ఞానము ద్వారానైనా దీనిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు నీ మనసు తెలుసుకోవాలనుకున్నాడు. ఇచ్చే కానుక కంటే ముఖ్యం ఏంటో తెలుసా? నీ మనస్సు. అర్థమైందా? అందుకని యేసు మనసు తెలుసు, యేసు ప్రభు మనసు తెలుసు. అవసరమైతే సువార్త కోసం తన కొన ఊపిరిలో ఉన్న చివరి రక్తము బొట్టును కూడా కార్చేవాడు యేసు ప్రభు. అలాగే కార్చాడు, అంత ప్రేమ చూపించాడు, అంత ఔన్నత్యం చూపించాడు. తండ్రి మాటను జమదాటకుండా తండ్రి చనిపోమంటే చనిపోయిన సుతుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రియమైన వాళ్ళ. ఒక సమయంలో అడుగుతాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద తీసే, నేను తట్టుకోలేనేమో, మానవ ఆకారంలో ఉన్నాను, మానవ శరీరంలో ఉన్నాను, వాళ్ళు పిడిగుద్దులతో గుద్దుతారు, ఉమ్ము వేస్తారు, కోపం రాకుండా, కనీసం శాపం రాకుండా, శాపం వచ్చిన వాళ్ళు రాకుండా చివరి క్షణం వరకు కూడా తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరగరని వారి కోసం ప్రార్థించే మనసు నాకు ఎందుకనిస్తే నేను కోపపడితే ఒకవేళ కానీ నాకు పరలోకం రాదు అనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. అందుకనే కనీసం కోపం లేదండి. సిలువ మీద చూడండి అసలు ఎంత సాత్వికంగా ఉంటాడండి. అదేదా ఎంత సాత్వికంగా ఉంటాడు. నమ్మాడు దేవుడు నమ్మాడు. నమ్మిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత గొప్ప అధ్యాత్మికత ఇచ్చాడంటే మృతులను సైతం లేపగలిగే శక్తిని యేసు ప్రభు గ్రహించాడు. ఆయన డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఎత్తున్నాడు, తండ్రి ఎలాగ మృతులలో నుండి లేపెనో కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. అందలేదా? ఉందా? తండ్రి యేసుక్రీస్తు కోసం ఏమంటే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమని మంచి సర్టిఫికేట్ ఇచ్చాడు చెప్పండి? ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. అవునా? ఆనందించుచున్నాను అన్నాడు. యేసు కూడా మన కోసం ఏ సాక్ష్యం ఇవ్వాలి? ఏమవ్వాలి? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి,
లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోండి అని యేసుక్రీస్తు ప్రభులు వారు అలా పిలవాలి మనల్ని. ఆయన తగిన శిష్యులుగా మనం ఉండాలి. వింటున్నారా? వింటున్నారా? ఆయనను ఆనందింప చేయాలి. మరో మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతో ప్రేమ. ఎంత ఎంత అండి? ఎంత 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 ఒక రోజు ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, ఎంత ప్రేమిస్తున్నావు అంటే ఇంత 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 ఎంత ఆకాశం అంత ఊర్ధ్వలోకపు లోతంతా చెప్పుకొచ్చాడు. కానీ ఆ ప్రేమకు ఆ హద్దులు లేవు. ఎంతో ప్రేమించాను. కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు, అద్వితీయ అంటే అర్థం ఏంటో తెలుసా? అద్వితీయ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన తప్ప మరొకరు లేడట. అర్థమవుతుందా? ఆయనే, ఆయన తప్ప మరొకరు లేడు. ఆయన సంపాదించిన స్థానం కంటే గొప్ప స్థానం ఏముంది చెప్పండి? ముల్లోకాల మహాయోధుడు. అటు ఆకాశం మీద కావచ్చు, పరలోకంలో అధికారి ఆయనే, భూలోకం మీద అధికారి ఆయనే. క్రీస్తు సామ్రాజ్యంలో ఉన్నాం మనం. పాతాళ లోకంలో అధికారి ఆయనే, ఆ ముల్లోకాల మహాయోధుడు. ఆయన కంటే గొప్ప పదవి లేదురా సోదర, ఆయన కంటే గొప్ప స్థానం లేదు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఆయన దాసునుగా పుట్టి ప్రజలకు సేవ చేసి ఆఖరికి తనకంటే ఎంతో చిన్న వాళ్ళైనటువంటి శిష్యుల పాదాలు కూడా కడిగిన మహనీయుడండి. ఆ శిష్యుల పాదాలు కడిగి తన తువాలతో పాదాలు తుడిచి తన భుజాన్ని వేసుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. తండ్రికి చాలా ఇష్టడు. తండ్రి ఆయన మాట వింటే చాలు, ఎంత ఘోర పాపినైనా క్షమించేస్తాడు. ఎందుకనంటే మనం ప్రార్థన చేస్తున్న చివరిలో ఏమని మాట్లాడతామండి? ఆ నామం చెప్తే బెస్ట్ రికమెండేషన్ అన్నమాట దేవుడి దగ్గర. ప్రభు మాట వింటే చాలు సైలెంట్ అయిపోతాడు. ప్రభువుని కూర్చున్న సూచన వింటే చాలు సైలెంట్ అయిపోతాడు. ప్రభు మాట, నువ్వు కన్నీటితో ప్రభు మాట ఒక్కసారి ప్రభు పేరిట ప్రార్థన అడుగుతున్నాను తండ్రి అంటే ఎమ్మటినే సైలెంట్ అయిపోతాడు. నిన్న మొన్న చిల్లమ్మంట ఆదివారం సాయంత్రం కళ్ళంట విపస్సమైన నీళ్ళతో ప్రార్థన చేసిందట. చెబుతుందా అమ్మ సాక్ష్యం? నిజంగా ఆ సాక్ష్యాలు తీసుకునేస్తాం కదండి, నిజంగా వండర్ఫుల్ అండి. నిజంగా కొన్ని సాక్ష్యాలు మన దిక్కుమాల బతుకుకు, మన దిక్కుమాల జీవితాలకు ప్రార్థన చేస్తుంటే కన్నీరు రాదండి. కన్నీరు రాదు. హృదయాలు బండలాంటి భయంకరమైన హృదయాలు మనవి. కరగవు. కన్నీటితో ప్రార్థన చేయి. ఆ పరమాత్ముడు మనసు కరిగిపోతుంది. నువ్వు కన్నీటితో ప్రార్థన చేసిన లాస్ట్ లో యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నావు తండ్రి అంటే ఎమ్మటినే సరైన అయిపోతాడు. నోహు జలప్రలయంలో ప్రపంచానంతా ముంచేసిన పిదప పవిత్రమైన పశువుల్లోను, పవిత్రమైన పక్షుల్లోను, పవిత్రమైనటువంటి వాటిల్లోనూ కొన్ని తీసి బలిగా అర్పించిన తర్వాత దేవుడు మనసు కరిగిపోయింది. ఎందుకంటే ఆ బలి వెనకాతలో ఉన్నది క్రీస్తు బలి. ఆ బలి ద్వారా వాళ్ళు ఇదేంటి జ్ఞాపకం చేశారంటే క్రీస్తు బలిని జ్ఞాపకం చేశారు. ప్రభువా మా పాపాల నిమిత్తం ఒక ఆయన చనిపోబోతున్నాడని ఆయన జ్ఞాపకం చేశారు. తెలుసా? దైవ కుమారుడు, ఆయన దైవ కుమారుడు. ఆయన మాత్రమే దైవ కుమారుడా? మనం దైవ కుమారుడు కాదా? మరి మనలో ఉన్నాయా క్రీస్తు లక్షణాలు? మనలో ఉన్నాయా ప్రేమ? చెప్పండి. ఒకరిని విమర్శించడం నా పని కాదండి. కానీ ఒక మాట చెప్తానండి. ఏమండి, ఈ వీధిలో లేకపోతే ఆ వీధిలో ఇంకో వీధిలో ఎన్ని చర్చిలు ఉన్నాయండి? ఆయన చెప్పేది క్రీస్తు కోసమే, మనం చెప్పేది క్రీస్తు కోసమే, ఎదుటివాడు చెప్పేది క్రీస్తు కోసమే, అందరూ చెప్పేది క్రీస్తు ప్రేమ కోసమే. మరి చెప్పే వాళ్ళ ప్రేమ ఉందా?
ఎన్ని శాఖలేంటి మనకి, ఈ శాఖలేంటి? ఎవరో ప్రార్థన పెడతారనుకో, క్రైస్తవులే క్రీస్తుని విశ్వసించిన వాళ్ళే, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారే. ఇది మా సంఘం కాదు, మా సంఘం పాస్టర్ కాదు. ఏంటండి ఈ ద్వేషాలు, ఏంటి అసూయలు? నా బిడ్డలు ఉన్నారు, నా సంఘస్థులు ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళన్నాను, నో ప్రాబ్లం. సత్యాన్ని గ్రహించండి, యథార్థతను గ్రహించండి. సత్యవాక్యం పట్ల మీ ప్రవర్తన ఉండాలి, మీలో మంచి లక్షణాలు ఉండాలి, మీ మనసు తెల్లనిదై ఉండాలి, ఏ కల్మషము కూడా ఉండకూడదు, నీతి గలవంతం ఉండాలి అనేసి వాళ్ళకు బోధించే బయటకు పంపిస్తాం. నిజం ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. యేసుక్రీస్తుకి ఎంత అధికారం ఇచ్చాడు దేవుడు, ఎంత అమూల్యమైన అధికారం ఇచ్చాడు. తండ్రి ఎలాగ మృతులలో నుండి తిరిగి లేపనో, కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని తిరిగి లేపును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఎంత ప్రేమించాడంటే తన ఇష్టమైన దైవసుతుల్ని కూడా మన కొరకు అర్పించేంతగా ప్రేమించాడు. వింటున్నారా? భూమి మీద ఆయన ఎలా బతుకుతున్నాడో, ఎక్కడ తింటున్నాడో, ఏ ప్రాంతంలో ఉన్నాడో, ఆయన తినేదేంటో, పాపం ఎక్కడ నిద్రపోతున్నాడు, అవేం ఆయన అస్సలు పట్టించుకోలేదు. ఆయన తలపు అంతా మన కోసమే, ఆయన ఆలోచన అంతా మన కోసమే. నిజం. ఎక్కడ పాపంలో పడిపోతాయేమో, యుగాల నరకానికి వెళ్ళిపోతాయేమోనన్న ఆందోళనే కదండి యేసుప్రభు వారిని అలాగే తండ్రిని. నాన్న నన్ను పట్టించుకోక కానీ పాపంతో కానీ వాళ్ళు మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారని తండ్రిని వేడుకున్నాడండి చివరి క్షణాల వరకు కూడా. ఆయనండి దైవ కుమారుడు. ఆయన అంటున్నాడు మాట చూడండి, యోహాను గారి సువార్త అంతా చూడండి, మంచి మాట. 8వ అధ్యాయం, క్షమించండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 34 ముందు ఏముంటదంటే, నేను దేవుడిని అని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. తండ్రినే దేవుడు, ఆయన లక్షణాలు నాలో ఉన్నాయి కనుక నేను దేవుడిని అని చెప్తే అప్పుడు వాళ్ళు రాళ్ళతో కొట్టాలనుకుంటారు. అప్పుడు బాబు మీలో కూడా లక్షణాలు ఉండాలి రా అబ్బాయి, మీలో కూడా లక్షణాలు ఉండాలి. ఆ తండ్రిలో నుంచి వచ్చిన వారే మీరు కూడా. ప్రాణపపు మానవుడు మట్టి ముద్దగా చేసిన పిదప నేలమట్టితో నరు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఊదిన తర్వాత నరుడు ఏమయ్యాడు? జీవాత్మ. అంటే నరుల్లో ఉన్న ఆత్మ ఎవరిదే? దేవుని ఆత్మ విడిపోతే మనం ఎవరం? కానీ మనం దేవుళ్ళ బతుకుతలే. స్వార్థాలు, అసూయలు, కల్మషాలు, కట్టులు, కుతంత్రాలు. అవునా? ఏమంటే ఈ వీధిలో చాలా మంది ఉన్నారండి చెప్తున్నా. ఈ వీధి కోసం చెప్తున్నా. అంటే తెల్లారితో ఒక మనిషి ఎవరైనా చనిపోయారు అనుకోండి, మా మధ్యలో నుంచి ఎవరైనా పోయి చనిపోయారు అనుకోండి, చాలా మంది వస్తారండి. పాపం చాలా మంచి కుటుంబాలు. ఎందుకంటే నాకు తెలిసి ప్రాంతంలో ఎవరైనా మరణించారనుకోండి, మగవాళ్ళు అందరూ పనులు మానేస్తారండి. ఎందుకంటే మా మధ్యలో నుంచి ఒక తల్లి చనిపోయిందండి. అందరూ మానేస్తారు. అవునా? అందరూ మానేస్తారు. అందరిలో కొంతమంది ఆవిడతో మాట్లాడరు, చనిపోయిన ఆవిడతో మాట్లాడరు, అయినా వస్తారు. వింటున్నారా? చనిపోయిన ఆవిడతో మాట్లాడరు, అయినా వస్తారు. అవునా? ఆవిడని సమాధి కార్యక్రమానికి తీసుకెళ్ళడానికి వస్తారు కదా. అలా వచ్చిన వాళ్ళు చనిపోయిన తర్వాత ఆవిడ దగ్గరకు వచ్చి సమాధి కార్యక్రమానికి తీసుకెళ్ళడానికి వచ్చేటువంటి వాళ్ళు బతికున్నప్పుడు ఆవిడ దగ్గరికి వచ్చి ఎంతకాలం బతుకుతాం మనం, ఎందుకు ఈ కక్షలని ఆవిడతో సమాధానం పడతారా? కానీ మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళు ఎంత కాలం ఉంటారు చెప్పండి? ఇన్ని రోజులు ఉంటారు చెప్పండి? ఎన్ని రోజులు ఉంటారు? ఉన్నంత కొద్ది కాలమైనా సరే నవ్వుతూ, అందరితో సంతోషంగా, సమాధానంగా, అందరినీ పలకరించుకుంటూ, అందరితో సఖ్యంగా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి? సమాజం కూడా మాట అంటది, నోరు మంచిదైతే
ఊరు మంచిది. నోరు చెడ్డదైతే ఊరు చెడ్డగా కనపడుతుంది. అంటే లోపం ఎవరిలో ఉంది? లోపం ప్రతి మనిషిలోనూ ఉంది. దాన్ని సరిదిద్దుకో, దాన్ని సరి చేసుకో. లోపం నాలో ఉందని ఒప్పుకునే మనస్తత్వం మనకు ఉండదు. ఆదాంగా లేదు. అర్థమవుతుందా? అదేమన్నాడు చూడండి. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? నేను అంటవేటినైనా మీ ధర్మశాస్త్రంలో రాసి ఉంది కదా, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చుచున్నానని. కీర్తన గ్రంథం 84వ అధ్యాయంలో మీకు కనపడలేదా? అంటే దేవుని నుండి వచ్చిన వారమైన మనమందరం ఏంటంటే ఆయన లక్షణాలను ప్రచురపరచవలసిన వాళ్ళము, ఆయనలా జీవించవలసిన వారము. ఆయనకున్న ఆత్మఫలాలు మనలో కూడా ఉంటేనే మనం అభివృద్ధి అవుతాం. అర్థమవుతుందా? ఏమండి, నిజం చెప్తున్నా మనసులో పెట్టుకోండి. ఉన్నది కొంతకాలం. మన శరీరాన్ని విడిచిన ఆత్మ, మన శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ శరీరంలో ఉన్నంతసేపు నీ ఇష్టం. నువ్వు ఎక్కడ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా నిన్ను ఎవ్వరు అడ్డు పెట్టడో, అడ్డు పెట్టేవాడు ఎవడో ఉండడు. కానీ ఎప్పుడైతే ఈ భౌతిక దేహాన్ని ఆత్మ విడిచిపెట్టిందో దేవుని వర్షంలోకి వెళ్ళిపోద్ది. అర్థమైందా? దేవుని వర్షంలోకి వెళ్ళిపోద్ది. దేవుని వర్షంలోకి వెళ్ళిపోతే నువ్వు భూమి మీద నువ్వు సత్క్రియలు చేస్తే, మరలా చెప్తున్నా, సత్క్రియలు చేస్తే అంటే వాక్య సంబంధమైన క్రియలు చేస్తే, ఆ సత్క్రియలు చేస్తే మేలు పునరుద్ధరణకు వెళ్తాను. అర్థమైందా? మేలు పునరుద్ధరణకు వెళ్తావు. దుష్క్రియలు చేస్తే తీర్పు పునరుద్ధరణకు బయటికి వస్తావు. అది ఒకటే గుర్తించుకోండి. ఉండేది కొంతకాలం. ఆ మాట చూపించి ముందు చేస్తుంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. 5వ అధ్యాయము తీశారా? ఎన్నో వచ్చినామమ్మా? 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే ఉన్న కొంతకాలం మంచిగా బతకడమే ముఖ్యం. అందరం ఉన్న కొంతకాలం మంచి క్రియలు చేయండి, మంచి పనులు చేయండి, నలుగురు రక్షించే పనులు చేయండి, నలుగురు కాపాడే పనులు చేయండి, నలుగురు ప్రోత్సహించే పనులు చేయండి. అదే మీ జీవితంలో మీ అంత వచ్చేవి. అవి మంచివైనను సరే, చెడ్డమైనను సరే, దేహముతో తాను జరిగించిన ప్రతిదాన్ని అనుభవించినట్టు మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. ఆ ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తువుడే చెప్తాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళరా, లోకం పుట్టినది మొదటి మీ కొరకు మరొక చేయబడిన వెళ్ళండి అని చెప్తాడు. అదే ఏమ్మా, పక్కన ఇంకోరు అంటాడు, శపింపబడిన వారి గుంపులో ఉంటారు. ఎందుకంటే వారి జీవితాలు ఏమి బాగోవు, వారి జీవితంలో శాంతి ఉండదు, వారి జీవితంలో సమాధానం ఉండదు, వారి జీవితంలో నలుగురిని కోసం మేలు చేయాలనేటువంటి ఆలోచన ఉండదు. ప్రియులరా, ఆలోచన చేయండి. దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి, దేవుని ఔన్నత్యం కలిగి బ్రతకండి. తమ్ముడు సంసోను అలాగే చిల్లమ్మ ఇరువురు కూడా చక్కగా ఆలయానికి వస్తున్నారు. ఆలయానికి వచ్చి దైవవాక్యం తెలుసుకుంటున్నారు. ఆలయానికి వస్తే పుణ్యాత్ములు కాదు, ఆలయంలో చెప్పబడిన వాక్య ప్రకారం జీవిస్తేనే వాళ్ళు పరలోకం వెళ్ళగలరు. పరలోకం వెళ్ళడానికి సులువు కాదు, అది మాత్రం ఆలోచించండి. యేసుక్రీస్తు దైవ కుమారుడు, యేసుక్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. ఆ దైవ కుమారుడు మనం రక్షించడానికి వచ్చాడు. మనకు కూడా ఆయన ఏం చెప్పాడంటే, మీరు దైవాలైన మీలో కూడా ఆ లక్షణాలు ఉండాలని ఆయన అని చెప్పాడు. అర్థమవుతుందా? రోజుకు ఒక లక్షణాన్ని చూపించండి. ఆత్మఫలాలు తెలుసు కదా, ప్రేమ, సంతోషము, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, ధైర్యత్వము, సాత్వికము, సమాధానము, ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకటన్నా ప్రాక్టీస్ చేసి చూడండి, మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అదవుతుంది. తర్వాత కూడా శరీర కార్యములు స్పష్టమైనవి ఉంటాయి. అందులో కూడా ఆ విషయాల్లో కూడా మనలో ఏమైనా ఉన్నాయని చూడండి. ఆత్మఫలాలు ఏం కనపడవు,
శరీర కార్యాలు మాత్రం సంపూర్ణంగా కనబడతాయి. కాబట్టి ఆలోచించండి, దేవుని కోసం ఉన్నతంగా బతకండి. కళ్ళు మూసుకొని ప్రార్థించండి. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు మా పాలన తండ్రి, నాయన దేవుడు ఆశీర్వదిస్తారు. మీరు వారిని మభ్య పెట్టక, ఎలా ఉంటే ఆశీర్వదిస్తాడో, ఏ విధంగా ఉంటే ఆశీర్వదిస్తావో, ఏ విధంగా ఉంటే నాయన మీరు మెచ్చుకుని నాయన మాకు మహాలోకాన్ని అనుగ్రహిస్తారు. నాయన భూమి మీద మాకు ఏది అవసరమో నాయన మీకే ఎరుక కనుక తండ్రి. ఇదిగో ఈ యొక్క కుటుంబానికి ఏది అవసరమో, దేని నిమిత్తం ప్రాధేయపడుతున్నారో, దేని నిమిత్తం కన్నీళ్లు కారుస్తున్నారో, దేని నిమిత్తం నాయన వారు ప్రాధేయపడుతున్నారో తండ్రి, దేని సేవకుడైన నా ప్రార్థన కూడా అంగీకరించి నాయన వారి కుటుంబానికి నాయన మేలు చేయండి తండ్రి. నీకు విరుద్ధమైన కార్యక్రమాలు ఏమైనా వారి జీవితాల్లో ఉంటాయి తండ్రి, వాటిని తొలగించుకున్న ఆయన మేము పరలోకం వెళ్ళాలి అనేటువంటి దృఢ సంకల్పం కలిగి తండ్రి వారు జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. ఈ ఆలోచన ప్రకారం జీవింపజేస్తారని నాయన బిడ్డలందరినీ మీ చేతులు కాపాడుతూ ఇక్కడ ఉన్న ప్రాంత వాస్తవ్యులను నాయన ఎన్నో సంవత్సరాలుగా అయినా ఒక పరిచయం ఉన్నటువంటి సహోదరులను, ఇక్కడున్న సేవకులను వాళ్ళందరూ సమాధానపడి ఏకదాటిలోకి వచ్చే భాగ్యాన్ని దయచేయండి. కృప చూపించండి, దయ చూపించండి. అనారోగ్య సమస్యలతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం ఉంచుకోండి నాయన. ఈ బిడ్డలందరినీ మీ చేతులు కాపాడిస్తాను నాయన. సంసోను కుటుంబాన్ని, అలాగే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి బంధుమిత్రవర్గం అంతా కూడా నాయన మీరు ఆశీర్వదించండి. జయమ్మ గారి యొక్క గృహంలో నాయన అబ్బాయి యొక్క జీవిత విషయంలో, వివాహ విషయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే నాయన చిన్నారి విషయంలో కూడా జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. మీ అందరికీ నాయన కృపతో ప్రభా ఈ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పండు